ఎప్పటిలాగానే ధర్మారావు గారు గత 25 ఏళ్ల నుంచి నన్ను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఫాలో అయ్యారు. ఇప్పుడు ఇదేంటంటే జనరల్‌గా సీడ్ ప్రొడక్షన్‌లో వాళ్ళు మేజర్‌గా కెమికల్స్‌ని ఫాలో అవుతారు. కెమికల్స్ ఫాలో అవ్వటం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనం ఈ సంవత్సరం చాలా ఫీల్డ్స్ మనం ఆర్గానిక్‌లోకి కన్వర్ట్ చేసి వాళ్ళని బాగు చేసాం. అలాగే ధర్మారావు గారు కూడా 50% ఆర్గానిక్, 50% కెమికల్‌లో చాలా చక్కగా వచ్చిందనమాట. ఇది యాక్చువల్‌గా 105 రోజులు పంట కాలం. ఇప్పుడెంత వయసు దీనికి? ఇప్పుడు 60 రోజులవుతుంది. ఇంకొక 20 రోజుల్లో ఇదంతా మామూలుగా తయారైపోద్దనమాట. ఈ కాపు తయారైద్ది. తర్వాత ఎండిపోగానే దీన్ని హార్వెస్టింగ్ జేసేస్తారు. జనరల్‌గా కంపెనీ వాళ్ళు తీసుకునేదేంటంటే, కేవలం ఫిమేల్ కాప్స్ తీసుకుంటారు. మేల్ కాప్స్ అనేది ఇక వీళ్ళు పక్కన పడేసి వేరే దానికి తీసుకోవాలా. ఇది సీడ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అనమాట. 5:1 రేషియోలో నాటుతారు. నాటిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డీటాచరింగ్‌తో పాటు బోలెడన్ని ఆకులు తీసేశారు. లేదంటే ఈ మొక్క ఇంకా చాలా ఎత్తుగా ఉండేది. చాలా బాగా పెరిగింది. మనం ఊహించిన రిజల్ట్స్ మనకిక్కడ కనపడుతున్నాయనమాట. మనం మొదటి నుంచి మనం డే 1 నుంచి ఏం చెప్పుకుంటున్నామంటే, కెమికల్స్ ఫీల్డ్‌లో ఎక్కువైపోతున్నాయి. కొంతన్నా ఆర్గానిక్‌లో కన్వర్ట్ చేయండి అని చెప్పి, మనం ఇందులో ఆర్గానిక్‌లో కన్వర్ట్ చేయించాం. 50% ఆర్గానిక్ వాడాం. 50% కెమికల్స్ వాడాం. నెక్స్ట్ ఇయర్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటి టేకప్ చేసి కొన్ని ఫీల్డ్స్ కేవలం కంప్లీట్ ఆర్గానిక్ కింద కూడా కన్వర్ట్ చేసి మనం పండించి చూపిద్దాం.